దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. 7వ వచనం కూడా. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జింపి ఉన్నారు. 8 కూడా. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నా ఎడలనే జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమల దేవుని బిడ్డలారా, ఈరోజు నీ రాజు ఎవరు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నీ రాజు ఎవరు? రాజు అంటే పరిపాలకుడు, పరిపాలించేవాడు అని అర్థం. ఈ యొక్క పరిపాలకుడు మనకు ఎలాంటి వాడైతే మనకు మేలో ఆలోచించి ఆ యొక్క రాజును మనం ఎన్నుకోవడం అనేది మనకు మంచిది. ప్రేమ దేవుని బిడ్డలారా, రేపు మన రాష్ట్రానికి లేదా మన దేశంలో కొన్ని రాష్ట్రాలకు భూ సంబంధమైన ఒక రాజును ఎన్నుకునేటటువంటి ఎలక్షన్ జరుగుతుంది రేపు. అయితే ఈ యొక్క ఎన్నిక, ఈ యొక్క ఎలక్షన్ లో నీవు ఎవరిని ఎన్నుకోబోతున్నావో, నీ రాజు ఎవరో నీకు తెలుసుండాలి. అందుకే ఈరోజు బైబిల్లో ప్రతిదానికి కూడా సమాధానం ఉంటుంది, ప్రతిదానికి కూడా పరిష్కారం ఉంటుంది. ఈరోజు రాజు, నీ రాజు ఎవరు? నువ్వు ఎవరిని ఎన్నుకోబోతున్నావు అని మనం కానీ ఆలోచిస్తే పాఠం, ఈ యొక్క భూమిని చేసిన దేవుడున్నాడు, ఈ యొక్క సృష్టిని చేసిన దేవుడు, ఆకాశ మహాకాశములను చేసిన దేవుడున్నాడు, సకల జంతువులను జీవరాశులను చేసిన దేవుడున్నాడు, మానవులను చేసిన దేవుడున్నాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి వెలుగు కోసం ఉంచిన దేవుడున్నాడు, రాత్రి పగలను ఏర్పాటు చేసిన దేవుడున్నాడు, మనుషులకు ఆహారం పెట్టి ప్రాణం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సమస్తం ఇస్తున్న దేవుడు ఉన్నాడు. అంటే టోటల్గా ఈ సర్వ సృష్టికి, సర్వ జీవరాశులకు, మానవులందరికీ కూడా పరిపాలకుడు దేవుడు, రాజు దేవుడు. ఆ దేవుడు న్యాయంగా పరిపాలిస్తాడు. ఆ దేవుడు మంచోడు. ఆ దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు.
ఆ దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆ దేవుడు బాగుపరిచే దేవుడు. అయితే ఒకసారి ఆలోచించండి, అలాంటి దేవుడైన యెహోవాను ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక్కడ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ఇజ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే సమూయేలుతో, ఇజ్రాయేలీయుల పెద్దలందరూ కూడి వచ్చారంట. చిన్నలు కాదు, పెద్దలు, పెద్ద పెద్ద తలకాయలు, అంటే గొప్ప గొప్ప వాళ్ళు అనబడేవాళ్ళు. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చారంట. వాళ్ళు వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన బట్టి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పారు. అప్పటికి సమూయేలు ముసలివాడు, వృద్ధుడైపోయి ఉన్నాడు. సరే, మంచిదే. కానీ ఆ యొక్క ప్రజలు ఏమంటున్నారు తెలుసా? సమూయేలు, ఇప్పటివరకు అయితే నువ్వు దేవుడి గురించి చెప్తున్నావు, దేవుడు మంచి మాటలు మాకు చెబుతున్నావు, దేవుడి విషయాలన్నీ నీవు మాకు తెలియచేస్తున్నావు, దానివలన బాగుందంతా కూడా. కానీ నీవు వృద్ధుడైపోయావు కదా, మరి నువ్వు ఒకవేళ చనిపోతే నీ తర్వాత మాకు దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఎవరుంటారు? దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండరు. కాబట్టి మాకు ఒక రాజును నియమించు అని ప్రవక్త అయిన, అంటే మీకు అర్థమయ్యే భాషలో పాస్టర్ని అడిగారు. పాస్టర్ గారు, మాకు ఒక రాజుని నియమించండి, ఆ రాజు మమ్మల్ని వేలాలి, మమ్మల్ని పరిపాలించాలి అని చెప్పని ప్రవక్త అయిన, పాస్టర్ అయిన సమూయేలుతో అంటారు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ మాట అనగానే పాస్టర్ గారికి చాలా బాధ, కోపం అనిపిస్తుంది. ఆ మాట అసలు నచ్చదు. ఓ ఇజ్రాయేలు ప్రజలారా, మీకేమన్నా పిచ్చి పట్టిందా? సాతాను పట్టాడా? దయ్యం పట్టిందా? సృష్టికర్త అయిన దేవుడు ఆయనే కదా మన రాజు, ఆయనే కదా మన ప్రభువు, ఆయనే కదా మన రక్షకుడు. ఆ దేవుడు కాపాడుతుంటేనే కదా మీరు బతుకున్నారు, మనమందరం ఉన్నాము. ఆ దేవుడి వల్లనే కదా మనం రక్షణ పొందుతున్నాము, ఆ దేవుడి వల్లనే కదా మనం సహాయము పొందుతున్నాము, అన్నీ కూడా మనకు జరుగుతుంది. ఇది మర్చిపోయారా? మనుషుల్లోంచి ఒక రాజును మాకు నియమించండి అని కోరుతున్నారేంటి అని చెప్పి సమూయేలు చాలా బాధపడ్డాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక మనిషిని నిలబెట్టండి, మమ్మల్ని పరిపాలించడానికి ఒక మనిషిని నిలబెట్టు అని సమూయేలు చేత అంటున్నారు. సమూయేలు గారు చాలా బాధపడ్డాడు. అదేంటయ్యా, దేవుడు రాజుగా ఉన్నాడు కదా, ఆయన కదా మనకు రాజు, పరిపాలకుడు ఆయన కదా, ఆయన కంటే ఇంకెవరు బాగా పరిపాలిస్తారు? ఆయన కంటే ఇంకెవరు కాపాడగలరు మనల్ని? ఆయన కంటే నీతిమంతుడు ఎవడు? ఆయనే కదా మన సృష్టికర్త, మన తండ్రి, మన తల్లి, మన అన్ని కూడా ఆయనే కదా. ఆయన్ని వదులుకొని ఒక మనిషిని అడుగుతున్నారేంటి? రాజుగా మాకు నియమించమని అని చెప్పి సమూయేలు ఇజ్రాయేల్ ప్రజలతో అంటాడు. అప్పుడు దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమై ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు చూడండి. అందుకు సమూయేలు, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. ఇప్పుడు సమూయేలు ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడిని ఆశ్రయించాడు. చూడండి, మన జీవితాల్లో ఏ ఆలోచనకైనా, ఏ సమస్యకైనా, ఏ కష్టానికైనా దేవుణ్ణి సంప్రదించవలసి ఉంటుండగా మనం ఏం చేస్తున్నామంటే, ఒక రాజునో, ఒక నాయకుడినో, మన కులపు పెద్దనో ఆశ్రయిస్తున్నాం, భయపడుతున్నాం, ఆధారపడుతున్నాం. అలాంటి వారందరికీ కూడా దేవుడు చెప్పే బుద్ధి ఈరోజు, నీకు రాజు ఎవరు? నీకు ప్రభు ఎవరు? యెహోవా దగ్గరికి వెళ్ళాడంట సమూయేలు ప్రార్థన చేయడానికి. దేవా, ఈ మనుషులను నువ్వే పుట్టించావు, ఈ మనుషులకు అన్నం పెడుతుంది నువ్వే, అన్ని నువ్వే చేస్తుంటే, నువ్వే కదా సర్వ సృష్టిని పరిపాలిస్తున్నావు, గాలి వానలు సమస్తాన్ని రప్పించేవాడు నువ్వే కదా.
నువ్వు పరిపాలిస్తే మాకు మేలు, కానీ వీళ్ళేంటయ్యా ఇంకొక రాజును ఎన్నుకోమంటున్నారు అని చెప్పి యెహోవాకు సమూయేలు ప్రార్థన చేశాడట. అప్పుడు యెహోవా దేవుడు సమూయేలుతో ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే 7వ వచనం, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. చూడండి ఏమంటున్నాడు దేవుడు. నాయనా సమూయేలు, ఎందుకు బాధపడుతున్నావు? ఒక రాజుని అడిగారు వాళ్ళు, నేను రాజుగా ఉంటుండగా ఇంకొక రాజుని అడిగారు వాళ్ళు, నేను దేవుడునై ఉంటుండగా, నేను రక్షకుడునై ఉంటుండగా వాళ్ళు ఇంకొక మనిషి మీద ఆధారపడాలనుకుంటున్నారు. చేస్తే నాయన ఇచ్చేయి, నాయన ఇచ్చేయి నాయన. జాగ్రత్తగా వినండి. దేవుడు మనం అనుకున్న కోరిక తీరుస్తాడు, కానీ ఆ కోరిక మనకు మంచిదేనా? అది పాయింట్. మనం ఆలోచిస్తాం, ఆశపడతాం, ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటాం, రైట్? కానీ అది నీకు మేలా? రాజుని అడిగారంట జనాలు. అప్పుడు యెహోవా దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి, చూడండి ఒకసారి ఏమంటున్నాడు. 7వ వచనం, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించము. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, సమూయేలు ఎందుకు నాయనా బాధపడుతున్నావు? వాళ్ళు నిన్ను కాదు వద్దనుకుంది, నన్ను వద్దనుకుంటున్నారు. అప్పటికే సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, దైవ సేవకుడుగా ఉన్నాడు. దేవుని వద్ద నుంచి సమాచారాలన్నీ ప్రజలకు అందిస్తూ వాళ్ళకు మేలు చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పాస్టర్ గారు, మీరు కాదు, దేవుడు కూడా కాదు, ఒక బాగా ఎత్తు పొడుగు ఉన్నవాడిని, బాగా లావుగా ఉన్నవాడిని, మమ్మల్ని బాగా చూసుకునేవాడిని ఒక మనిషిని పెట్టండి అంటున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు, వాళ్ళు విసర్జించింది, నెట్టేసింది నిన్ను కాదయ్యా, నన్ను అంటున్నాడు దేవుడు. ప్రేమల దేవుని బిడ్డలారా, మన జీవితానికి పరిపాలకుడుగా, మన జీవితానికి రక్షకుడుగా, మన జీవితానికి రాజుగా ఎవరు ఉంటే మేలో ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏమండి, అసలు ఈ భూమి మీద రాజులు ఎన్నిక కాబడుతున్నారు కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు, దేశానికి ప్రధానమంత్రులు, వీళ్ళందరినీ ఎవరు నిలబెడుతున్నారో తెలుసా? మనం వేసే ఓట్లు అనుకుంటున్నారా? రేపు వేయబోయే ఓట్లు అనుకుంటున్నారా మీరు? మీరు వేసే ఓటు ఒకరిని, ఎవరినో ఒకరిని మీ ఉద్దేశంలో పెట్టుకొని అభిమానించి వేస్తారు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అనగా రాజుని, ఒక దేశానికి ప్రధానమంత్రిని అనగా రాజుని నియమించేది మాత్రము మన ఓట్లు కాదు, పరలోకమందున్న దేవుడు. చూస్తారా మాట? చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదవము. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు. చూసారా? ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, దేశానికి రాజులను నియమించేది దేవుడే. అవును. మరి ఈ కొంతమంది మంచిగా పరిపాలించరు కదా పాస్టర్ గారు, నీ బిడ్డల భక్తి జీవితానికి వాళ్ళు సరిగా ఉండరు కదా, మరి అలాంటి రాజులు ఎలా వస్తున్నారు?
ఎలా వస్తున్నారంటే మీరు ఓట్లు వేయబట్టే, మీరు ఎన్నుకోబట్టే. నాకు ప్రార్థన చేసుకోవడానికి ఏ రాజు అయితే అభ్యంతరపరచకుండా ఉంటాడో, నేను యేసు ప్రభు గురించి చెప్పడానికి ఏ రాజు అయితే అభ్యంతరపరచకుండా ఉంటాడో, నేను మందిరానికి వెళ్ళాడంటే ఏ రాజు అయితే అభ్యంతరపరచకుండా ఉంటాడో, నజరేయుడైన యేసు క్రీస్తే నిజమైన దేవుడని ఏ రాజు చెబుతాడో ఆ రాజే మంచోడు, ఆ రాజే మేలు చేసేవాడు. అలాంటి రాజుని ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి తప్పదు, ఎవరో ఒకరికి మనం ఓటు వేయాలి తప్పదు. కానీ నీవు ఎన్నుకొనబోయే రాజు, ఆ రాజు యేసు పాదాల కింద ఉండే రాజైనా. దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఒక మాట అన్నాడు, దేవా నన్నైతే నువ్వు రాజును చేసావు కానీ నాకు రాజు నువ్వే కదా అని దేవుని యొక్క సన్నిధిలో దావీదు స్తుతించేవాడు ప్రతిదినం. నా రాజు నువ్వే, నేను మానవులకు రాజు అయినా నన్ను రాజుగా చేసింది నువ్వే అయ్యా అని రాజు దావీదు తనకు రాజై ఉన్న యెహోవాను స్తుతించేవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించేవాడు. నా రాజు నువ్వయ్యా, నేనేంటి రాజు, నన్ను నువ్వు నిలబెడితే కదా నేను నిలబడింది అని దావీదు దేవుణ్ణి కొనియాడేవాడు. కాబట్టి ప్రేమని దేవుని పిల్లలు ఆలోచించండి, మనకి ఎలాంటి వాళ్ళు రాజుగా ఉంటే మంచిది అంటే క్యారెక్టర్ చూడాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, నీతిమంతుడు అయి ఉండి, యేసు ప్రభువుని నమ్మిన వాడై ఉండి, యేసు ప్రభు మార్గముల యందు నడిచిన వాడై ఉంటే అతడి వలన మనకు ప్రయోజనం. ఇంతగా దేవుడు సమూయేలు చెప్పాడు, సమూయేలు దేవుడితో అన్నాడు, దేవా ఈ ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకోమంటున్నారు, అడుగుతున్నారు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసు, ఇచ్చే సమూయేలు ఎవరో ఒకరిని ఇచ్చేసి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా, చెప్తానని. నేను వాళ్ళు బాగోగులు చూసుకోవాల్సి ఉంటుండగా, నేను మంచివాడిని అని చెప్పని వాళ్ళు ఎరగక, నేను రాజుగా ఉంటే వాళ్ళకు మేలని ఎరగక ఒక మనిషి దగ్గరికి పోతున్నారయ్యా, వాళ్ళు ఒక మనిషిని కోరుకుంటున్నారయ్యా, ఆ మనిషిని ఇచ్చేసేయి. వాడు ఏం చేస్తాడో తెలుసా, అక్కడ ఉన్న తర్వాత కింద వచనాల్లో ఉంటుంది, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో కింద వచనాల్లో ఉంటది. వాడు ఏం చేస్తాడో తెలుసా, రాచి రంపాన పెడతాడు, వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళని బాధ పెడతాడు. ఎందుకంటే వాళ్ళని కోరుకున్నారు కదా, వాళ్ళు మందిరానికి ఆరాధన చేసుకోవడానికి కుదరదు. ఎందుకు, అలాంటి వాడే కోరుకున్నారు, మీకు అలాంటి వాడే కావాలి అని చెప్పి దేవుడు ఒక మనిషిని అప్పగించేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు మనం ఎవరిని కోరుకుంటున్నాం వాళ్ళు అప్పగించేస్తాడని గుర్తుపెట్టుకోండి. మనం సాతాన్ని కోరుకున్నాం అనుకోండి, పాపాన్ని కోరుకున్నాం అనుకోండి, అరే క్యారీ అని అంటాడు. నీకు సాతాను కావాలా, సాతాను అధికారం కింద నువ్వు ఉంటావా, సాతాను చేసే పనులన్నీ నీకు ఇష్టమా, అయితే వాడితోనే వెళ్ళు, వాడినే నీకు అధికారంగా నేను ఇస్తానంటాడు. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎవరి అధికారంలో ఉన్నారంటే గమనిస్తే మనుషులందరూ కూడా సాతాను యొక్క అధికారానికి కిందకు వచ్చేసారు. సాతానికి అధికారం ఇచ్చేశారు. సాతానా, నువ్వే నా దేవుడవు, మేము అబద్ధాన్ని ప్రేమిస్తాము, పాపాన్ని ఇష్టపడతాము, చెడుని ఇష్టపడతాము, నరహత్య చేస్తాము, వ్యభిచారం చేస్తాము, దొంగతనం చేస్తాము, మోసాలు చేస్తాము, ఇవన్నీ చేస్తుంటే మాకు నువ్వు సహాయం చేయాలి, ఇవన్నీ మేము ఇష్టపడుతున్నామని చెప్పి సాతానికి మనుషులందరూ అధికారం ఇచ్చేసారు. నిజ దేవుడు అయినా నిన్ను మేము పూజించాము, మేము అనుకున్న దాన్ని పూజిస్తామా ఒక దేవుడు అనుకోని అని మనుషులు. చూడండి, దేవుడి అధికారము కింద బ్రతకవలసిన మనుషులు సాతాను అధికారం కోరుకుంటున్నారు, పాపపు కార్యాలు కోరుకుంటున్నారు, దయ్యాల్ని కోరుకుంటున్నారు, అబద్ధికులను కోరుకుంటున్నారు, మోసగాల్ని కోరుకుంటున్నారు, నరహంతకులను కోరుకుంటున్నారు మానవులు.
ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలకి సౌలునిచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చాలా బాధపడ్డారు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు దేవా నువ్వు రాజు వద్దు, మాకు ఇంకొక రాజును పెట్టు అని అన్నప్పుడు దేవుడు చాలా బాధపడి, నేను మిమ్మల్ని బాగు చూసుకునేవాడిని ఉంటుండగా ఇంకొక రాజు నీకు కావాలా అని చెప్పని వాళ్ళు ఎవరినైతే కోరుకున్నారో ఆ రాజుని ఇచ్చేసాడు దేవుడు. అక్కడి నుంచి వాళ్ళు భయంకరమైన బాధలు పడడం ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎన్నుకోబోయే రాజు యొక్క క్యారెక్టర్ ఏంటో చూడండి ఒకసారి. మనం ఎన్నుకోబోయే రాజు యొక్క భక్తి ఏంటో చూడండి ఒకసారి. మనం ఎన్నుకోబోయే రాజు ఎన్ని సంవత్సరాలు ఉంటాడో ఒకసారి చూడండి. మహా అయితే 5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాజు, ఆ తర్వాత అతడు వెళ్ళిపోతాడు. మరి శాశ్వత కాలం ఉండే దేవుడైన యేసుక్రీస్తు ఒక్కడే. శాశ్వత కాలం పరిపాలించగలిగేది ఎవరు? దేవుడైన యేసుక్రీస్తు ఒక్కడే. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. చూసారా? ఏ రాజ్యం గురించి చెప్తున్నాడు అది చెప్పండి. దానియేలు గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఒక రాజ్యం ఉందంట. దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడంట. ఆ రాజ్యానికి ఇంకెప్పటికీ అంతం కలగదంట, ఎప్పుడు శాశ్వతంగా ఉంటదంట. ఏ రాజ్యం అది? ఏ పార్టీ అది? ఏ ముఖ్యమంత్రి? ఏ దేశపు రాజు? ప్రేమల దేవుని బిడ్డారా, భూమి మీద మనం చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి ఒక 5 సంవత్సరాలు ఉంటున్నాడు, తర్వాత దిగిపోతున్నాడు, శాశ్వతం కాదు. ఒక ప్రధానమంత్రి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటున్నారు, తర్వాత చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, శాశ్వతం కాదు. చూసారా? మానవుల యొక్క పరిపాలన నీతిగా లేదు, మానవుల యొక్క పరిపాలన శాశ్వతంగా లేదు. మానవుల యొక్క పరిపాలన నీతిగా లేదు, మానవుల యొక్క పరిపాలన శాశ్వతంగా లేదు. కానీ చూడండి, ఈ శాశ్వతంగా లేని మానవులను, ఈ నీతిగా లేని మానవులను, ఈ క్యారెక్టర్ లేని మానవులను కోసం మనం ఎంత కొట్టుకుంటున్నామండి. కులం పేరుతో, ఆ నాయకుడు మా కులం, ఆ ముఖ్యమంత్రి మన క్యాస్ట్, ఈ సర్పంచ్ మన క్యాస్ట్, మన కులమోడు, కాబట్టి వాడి మాట మనం వినాలా. ఎంతకాలం ఉంటాడు నీ సర్పంచ్? ఎంత నీతిమంతుడు నీ సర్పంచ్? ఎంతకాలం నిన్ను పరిపాలిస్తాడు నీ సర్పంచ్? ఎలాంటి నీతి నీకు న్యాయం అందించాడు నీ యొక్క రాజు? ఒకసారి ఆలోచించాడు. దేవుడైతే నీతిమంతుడు, ఆయన అబద్ధం ఆడు. దేవుడైతే శాశ్వత కాలం ఉండేవాడు, ఆయన ఎప్పటికీ లయం కాడు, కాపాడేవాడు. ముఖ్యమంత్రులు గన్మెన్లు పెట్టుకుంటారా? ఎమ్మెల్యేలు గన్మెన్లు పెట్టుకుంటారా? దేవుడికి గన్మెన్ ఉంటాడా? ఉండడు. ఎందుకంటే దేవుణ్ణి టచ్ చేసేవాడు ఎవడు ఉండడు. చూసారా? రాజులు వర్షాన్ని తెప్పించగలరా? ఈ ఎండాకాలం పోయేసి వెంటనే వర్షం రావాలి అని అంటే వచ్చేస్తుందా? రాదు. నీకు ఎండ కావాలన్నా, వర్షం కావాలన్నా, ఆహారం పండాలన్నా, ఏది కావాలన్నా, ప్రాణం నిలబడాలన్నా దేవుడు కావాలి. ఈ దేవుడి యొక్క పరిపాలన, దేవుడి యొక్క నీడ ఆశ్రయించడం మానేసి మనం ఏం చేస్తున్నాము? ఆ మనుషులు ఇచ్చే 4 రూపాయలు చూసుకొని, ఆ కులం చూసుకొని, ఆ ప్రాంతం వాడు అనుకొని మనం మనుషులకు అమ్ముడైపోతున్నాం, మనుషులకు దాసులం అయిపోతున్నాం, మనుషుల పరిపాలన కింద, మాటల కింద నలిగిపోవాలనుకుంటున్నాం. నిజంగా చెప్పండి, 5 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో మీ ఇంటికి ప్రతిరోజు వచ్చి, అమ్మా మీ ఇంట్లో బియ్యం ఉందా, నీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా,
అని ప్రతిరోజు నీ ఇంటికి వచ్చి అడిగిన నాయకుడు, మీ నాయకుడు పేరు చెప్పు. అటు వచ్చాడా మీ నాయకుడు? రాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో ఎలక్షన్ చివరిలో వస్తాడు. అప్పుడే ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఏమా ఈ 5 సంవత్సరాల్లో లేని ప్రేమ, ఈ 5 సంవత్సరాల్లో లేని ప్రేమ అప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది అంటే ఓటు, అధికారం కోసం. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా, ఈ లోకంలో అధికారానికి అందుబాటు వెళ్ళాలి, అధికార సింహాసనంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రేమ దేవుని వెళ్ళారా, వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ కోసమే. చూడండి ఒకసారి, ఓటేసే జనం ఏమో పేదోళ్ళుగా ఉన్నారు, కుర్చీలో ఎక్కిన వాళ్ళంతా ఇదేంది? ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారు. న్యాయం ఎక్కడ ఉంది చెప్పు? న్యాయం ఎక్కడ ఉంది? నువ్వేమో పిచ్చి దానివిలా, నువ్వేమో పిలిచోళ్ళ మావోడు అంటున్నావు. 4 రూపాయలు కుక్కకు నిజంగా అడుక్కునేవాడు కూడా తీసుకోడు. వీళ్ళు వేసే డబ్బులు సంవత్సరం మొత్తానికి వేస్తే అనుకుంటే అడుక్కునేవాడు కూడా తీసుకోడు. దేవుడు ఎంత మంచోడండి, దేవుడు ఎంత నీతిమంతుడండి. ఎందుకు వీళ్ళు ఆ సింహాసనం ఎందుకు కోరుకుంటారో తెలుసా? వాళ్ళ కోసమే. యేసు ప్రభు నీ కోసం, నా కోసం పరలోకంలో ఆయన రారాజుగా ఉన్నవాడైనా దేవదూతల చేత కొనియాడబడుచున్నా కూడా నీ కోసం, నా కోసం నరకం నుంచి తప్పించడానికి ఆయన కలువరి సిలువలో ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆ రాజు స్వార్థం లేని రాజు, మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయనే. అలాంటి రాజును మనం కోరుకోవాలి. ఆయన మనకు దేవుడు, ఆయన మనకు పరిపాలకుడు, ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు తోడుంటే అన్నీ ఉన్నట్టే. జనాలు మోసం చేస్తారు, జనాలు మాయ చేస్తారు. అందుకే దేవుడికి బాధ కలిగి నన్ను విసర్జిస్తారా మీరు? అయితే ఇదిగో మీకు కావలసిన, మీరు కోరుకున్నవాడే మీకు దొరుకుతాడు పోండి అన్నాడు. మీరు ఏది కోరుకుంటున్నారో అదే దొరుకుతుంది పోండి అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డారా, మనకు దేవుడు రాజుగా ఉంటే మంచిదా, మనుషులు రాజుగా ఉంటే మంచిదా, ఎలాంటి వాడు రాజుగా ఉంటే మంచిదో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మనకు తండ్రి అండి, దేవుడు మంచోడండి. ఆయన మనల్ని పరిపాలిస్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. కానీ మానవులుగా మనం ఇక్కడ కొన్ని నియమాలు పెట్టుకున్నాం కాబట్టి ఆయన వద్దనుకున్న తర్వాతే ఈ రాజు వచ్చాడు. చూసి తెలుసా, భూమి మీద అంతకుముందు రాజు లేడు, భూమి మీద అంతవరకు రాజు లేడు. దేవుడైన తండ్రిని మానవులు వద్దనుకొని, ఆయన పరిపాలన వద్దనుకొని, దేవా ఒక రాజును పంపించు నీకు బదులుగా అని చెప్పి అన్నారు. మాకు నీ పరిపాలన కాదు, ఒక మనిషిని పంపించు అన్నప్పుడు దేవుడు బాధపడి పంపిస్తున్నదే ఈ రాజులంతా. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డారా, మనకి ఎవరు రాజుగా ఉంటే మంచిది? దేవుడు రాజుగా ఉంటే మంచిది. ఆ దేవుడి కింద దైవ భక్తుడై ఉండి నీతిమంతుడుగా ఉన్నవాడు రాజుగా ఉంటేనే మనకు మంచిది. మనం అనుకుంటున్న, మనం అభిమానిస్తున్న ఈ మనుషులలో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, కాదనలేదు. మంచి రాజులు కూడా ఉంటారు, పేదల్ని జ్ఞాపకం చేసుకొని బాగా పరిపాలించే వాళ్ళు మంచోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక మానవులు కోరుకునేసరికి ఇచ్చేసాడు. మీరు ఒక సామెత ఉంది కదా, ఎవరు తవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారు. అదనమాట దేవుడు పాలసీ, అదనమాట. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నీతిగా బతుకు, బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి, మందిరానికి రా, భయభక్తులు కలిగి బ్రతుకు అని చెబుతున్నాడు. నేను అలా బతకనన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఎలా బతకడానికి ఇష్టపడుతున్నావు దానికి అప్పగిస్తాడు. అంటే సాతానికి అప్పగిస్తాడు, అంటే నాశనానికి అప్పగిస్తాడు, అంటే మరణానికి అప్పగిస్తాడు, అంటే చెడుతనానికి అప్పగిస్తాడు. చూసారా, ఒకడు చెడు కోరుకుంటే చెడుకే అప్పగిస్తాడు, ఒకడు మంచిని కోరుకుంటే మంచిగా అప్పగిస్తాడు. కాబట్టి నువ్వు మంచిని కోరుకుంటున్నావా, చెడును కోరుకుంటున్నావా? నువ్వు ఎన్నుకునే నాయకుడు, నువ్వు ఎన్నుకునే రాజు నీ దైవ భక్తికి సహాయం చేసేవాడైనా, ఇదిగో అమ్మ బైబిల్ తెచ్చి చదువు అని ఇచ్చినోడైనా,
ప్రార్థనకి వెళ్ళమ్మా మందిరానికి అని ఇచ్చేవాడేనా? యెహోవాని నమ్ముకో అమ్మా, యేసు ప్రభుని నమ్ముకో అమ్మా అనేవాడేనా? ఆలోచించుకోండి. దైవ గ్రంథంలోంచి నేను మాట్లాడుతున్నాను. ఏది మేలో దైవ సేవకుడు దేవుడి ద్వారానే మాట్లాడతాడు అంతే. ప్రధానమంత్రికి కూడా భయపడ్డు దైవ సేవకుడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ప్రధానమంత్రి అంటే, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు కనుక మానవులకు భయపడ్డు దైవ సేవకుడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మానవులకు ఎప్పుడు కూడా లొంగడు. మానవులకు ఎప్పుడు కూడా లొంగడు, ఎన్ని ఆశలు పెట్టినా. ఎందుకంటే మనల్ని కాపాడేది దేవుడండి. ₹1,00,00,000 ఇచ్చి మన జేబులో పెడితే, ₹1,00,00,000 ఇచ్చి మన జేబులో పెడితే నెక్స్ట్ నిమిషానికి ప్రాణం ఉంచాల్సింది ఎవరు కదా? ఈ ₹1,00,00,000 ఉన్నా జాంతాన్ని, ₹1,00,00,000 ఉన్నా మనల్ని కాపాడేది ₹1,00,00,000 కాదు, దేవుడు. కాబట్టి దేవుడు శాశ్వత కాలం ఉంటాడు. కాబట్టి మనం దైవ సేవకులుగా, విశ్వాసులుగా ఏం చేయాలంటే ఆలోచించాలి. సరే, ఒక భూమి మీద ఒక చట్టం వచ్చేసింది, ఒక విధానం వచ్చేసింది. అదేంటంటే ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళను కూడా నియమిస్తుంది దేవుడే నియమిస్తాడు. ఎలా నియమిస్తాడు? ఆ దేశంలో వాళ్ళు కానీ జనులు భక్తిహీనులు అయిపోయారు అనుకో, వాళ్ళని భక్తిహీనుడికే అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు న్యాయవంతమైన వాడిని, దైవ భక్తుడిని మాకు రాజుగా కావాలనుకుంటే దేవుడు న్యాయవంతమైన వాడిని, మంచోడినే నీకు నియమిస్తాడు. మేము చర్చికి వెళ్లకుండా మమ్మల్ని నాశనం చేసేవాడు కావాలి, మేము ప్రార్థన చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కావాలనుకుంటే వాడినే ఇస్తాడు. మేము మమ్మల్ని నరకానికి పంపించేవాడు కావాలి అంటే కోరుకుంటే, నీవు ఏది కోరుకుంటావో అదే అనుగ్రహిస్తాడు దేవుడు. అవ్వ సాతాన్ని కోరుకుంది, వెళ్ళు అన్నాడంతే. చెప్పాడు ముందు, పండు తినబాకమ్మా ఆదాము, పండు తినబాక అన్నాడు. చెప్పాడు. కానీ ఆదామమ్మలు ఏం కోరుకున్నారు? సాతాను మాటే కోరుకున్నారు. వెళ్ళు అన్నాడు. ఏం జరిగింది? మరణము, బాధలు వచ్చాయి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ భక్తి గల వాడు ఎవరికైనా ఫస్ట్గా వాడికి రాజు ఎవరు? దేవుడే. దైవ భక్తి కలిగిన వాడికి ఎవరికైనా ఫస్ట్ రాజు ఎవడు, ప్రభు ఎవరంటే దేవుడే. యెహోవాయే దేవుడు, యేసు ప్రభువే నా రాజు, అంతే, నా పరిపాలకుడు అని చెప్తాడు దైవ జ్ఞానము కలిగిన వాడు. ఎందుకంటే మానవులందరూ కూడా టెంపరరీ, మానవులందరూ కూడా పరిశుద్ధులు కాదు, మానవులందరూ కూడా మనల్ని రక్షించలేరు. ఓకే, కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజులు ఏదో ఒకటి ఆశించి పదవి కోరుకుంటారే కానీ నిజంగా నీ ఆత్మను రక్షించాలని, నిజంగా నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా చేయాలని ఏ రాజు కూడా సింహాసనానికి రావడం లేదు. చనిపోకుండా నిన్ను కాపాడగలిగే రాజు ఏడి? నిన్ను పాపం నుంచి రక్షించగలిగిన రాజు ఏడి? నువ్వు నరకానికి వెళ్లకుండా తప్పించే రాజు ఏడి? ఎవరు నిన్ను పాపం నుంచి విడిపించే రాజు? యేసు ప్రభువే. నిన్ను నరకం నుంచి తప్పించడానికి వచ్చిన రాజు ఎవరు? యేసు ప్రభువే. నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చిన రాజు ఎవరు? యేసు ప్రభువే. ప్రేమను దేవుని బిడ్డలారా, కనుక మనం ఇటు విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మీకు రాజు ఎవరంటే మాకు దేవుడే అని చెప్పాలంతే. దేవుడే మా రాజు. మై కింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాలి. అవర్ కింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మా రాజు ఆయనే. కాకపోతే మానవులుగా ఇక్కడ ఒక విధి విధానాలు ఉంది కాబట్టి ఆ విధానాన్ని బట్టి మానవులు ఎన్నుకుంటుంటారు. దేవుడు వాళ్ళకు మానవులు ఆ యొక్క రాజును అనుగ్రహిస్తాడు. గమనించండి, ప్రార్థన చేయండి. ఒక మాట చదువుతుంది దాంట్లోనే. మొదటి తిమోతి 2:2 చదవండి. మొదటి తిమోతి 2:2. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను
ప్రార్థనలను, యాచనములను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. చూసారా, ఎవరు చేయాలి? ఇది మనమే చేయాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఏ రాజు కావాలో నాకు ప్రార్థన చేయి. నన్ను నమ్ముకున్న రాజు కావాలా, నీతిగా పరిపాలించే రాజు కావాలా, నిన్ను నాశనానికి నడిపించి పాపంలో పడేసి నరకానికి పడేసే రాజు కావాలా? ప్రార్థన చేయమంటున్నాడు. నీ ప్రార్థనకి నేను జవాబిస్తా. అవును, ఎక్కడా కూడా లేని సంగతులు బైబిల్లో ఉంటాయి. మనం చాలా తేలిగ్గా అనుకుంటాం, బైబిల్ అంటే అదేదో పుస్తకంలే, బైబిల్ అంటే అదేదోలే అనుకుంటాం కదా. ప్రేమను దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంటే మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లో లేని విషయాలంటూ ప్రపంచంలో ఏవి ఉండడానికి వీల్లేదంతే. దైవ గ్రంథం ఇది. మానవుని యొక్క భవిష్యత్తును నిర్ణయించే గ్రంథం ఇది. మానవుల యొక్క రహస్యాలు బయట పెట్టే గ్రంథం ఇది. మానవులకు మంచిని తెలియజేసే గ్రంథమే బైబిల్. కనుక చూడండి, రాజుల గురించి, అధికారుల గురించి ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడట? దైవ భక్తులు ప్రార్థన చేస్తే వింటాడట. అయ్యా, మా రాష్ట్రానికి ఇదిగో పలానా రాజును నియమించు, అయ్యా మా దేశానికి పలానా రాజును నియమించు అని ప్రార్థన చేస్తే దేవుడికి వింటాడట. అలాంటి ప్రార్థన చేయాలట మనం. మరి మీరు ప్రార్థన చేస్తున్నారు అలాగా? రేపు ఓటు అయిపోతున్నారు. ఎలాంటి రాజును కోరుకుంటారు? 2000 రూపాయలు ఇస్తే చాలయ్యా ఆ రాజు మాకు చాలా, అట్ట కోరుకుంటారా? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి చాలయ్యా అలాంటి రాజును కోరుకుంటారా? మా కులపోడే మాకు ఉండాలయ్యా అలాంటి రాజును కోరుకుంటారా? ఆలోచించుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా. మీరు మీ మనస్సులో ఎలాంటి వాడిని కోరుకుంటున్నారో అలాంటి వాడినే మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఎక్కడ ఎక్కువ మంది ఏది కోరుకుంటారో అదే దేవుడు అనుగ్రహిస్తాడు. మీకు ఉదాహరణకు అర్థం కావాలని చెప్తా. ఒక ఊర్లో 100 మంది ఉన్నారు అనుకోండి. 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 99 మంది ఏమో ఒక చెడ్డోడిని ఎన్నుకున్నారు, ఒక్కడేమో మంచోడిని ఎన్నుకున్నాడు. మంచోడు కావాలి, ఇద్దరు నిలబడ్డారు ఆ ఊర్లో. ఓకేనా? ఆ ఊర్లో ఇద్దరు నిలబడ్డారు. ఆ ఊర్లో 100 మంది ఉన్నారు. ఓకేనా? ఈ 100 మందిలో 99 మంది ఏమో ఒక చెడ్డోడిని ఎన్నుకున్నారు. ఓకేనా? ఒక్కడేమో మంచోడిని ఎన్నుకున్నాడు. ఆ ఊరికి దేవుడు ఎవరిని ఇస్తాడు చెప్పండి? ఆ ఊరికి దేవుడు ఎవరిని ఇస్తాడు? 99 మంది కోరుకున్నారే వాడిని ఇస్తాడు. ఇంకొకటి కూడా ఏంటంటే, దేవుడి చిత్తానుసారంగా ఆ ఊరికి ఏది మేలో అది ఆలోచించి, ఒకవేళ ఆ ఊరికి ఆ ఒక్కడు కోరుకున్న వాడే అవసరమైతే దేవుడు అదైనా కూడా చేస్తాడు. ఎందుకంటే ఇందాక మనం చదివాము, రాజులను నియమించేవాడు, ఆ రాజపు సింహాసనంలోంచి పడగొట్టేవాడు ఆయనే. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు భయంకరంగా ఉన్నాయి ఆ పట్టణాలు. ఆ పట్టణాల్లోంచి లోతుని దేవుడు బయటకు పంపించేశాడు. లోతు, ఈ ఊర్లో వద్దు, ఎందుకంటే ఈ ఊరు పాపంతో నిండిపోయింది, ఈ ఊరిని నేను శపించబోతున్నా, ఈ ఊరిని నేను నాశనం చేయబోతున్నా, కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసి అన్నాడు. లోతుని తీసుకొచ్చేసాడు బయటికి. ప్రేమను దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనం చాలా చివరిలో ఉన్నాం, చాలా అంత్య దినాల్లో ఉన్నాం, యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. కనుక ఈ యొక్క యేసు ప్రభు రాకడ దినాల్లో భక్తి పరులు ఉండరు, అవినీతి పరులు, దుర్మార్గులు, భక్తిహీనులు, దేవుడికి ఇష్టం లేని వాళ్ళు, దుర్జనులు, చెడ్డవాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అవినీతి పరులే ఉంటారు ఎక్కువ ఇక ఉండబోయే కాలంలో. కనుక మంచోడు ఎక్కడో 100కి 1 ఒకడు ఉంటాడు. ఈ యొక్క మిగతా జనంలో అంతా ఎక్కువ మంది
శాతాన్ని కోరుకుంటారు, పాపాన్ని కోరుకుంటారు, నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు కోరుకున్న ప్రకారము వాళ్ళు నాశనమైపోవడానికి, నరకానికి పోవడానికి వాళ్ళు కానీ కోరుకుంటే దేవుడు దానినే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మరి ఆ కొద్ది మంది నీతిమంతుల సంగతి ఏంటయ్యా? ఆ దుర్మార్గుడు వచ్చి పరిపాలిస్తే ఇబ్బంది పడతారు కదా అంటే, ఆ కొద్ది మంది నీతిమంతులు మనుషుల మీద ఆధారపడరు, దేవుడి మీద ఆధారపడతారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతిగా బతుకుతారు. ప్రాణాపాయం వచ్చినా, సింహాల భూమిలో పడినా, అగ్నిగుండంలో పడినా వాళ్ళు దేవుణ్ణే నమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ రాజుతో పని లేదు. ఎందుకంటే వాళ్ళకి రాజు యెహోవాయే, వాళ్ళకి రాజు దేవుడే, యేసు ప్రభువే. ఆ కొద్ది మంది చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆ చెడ్డరాజు ఉన్నా లేకపోయినా వాళ్ళకే ప్రభావం, పరలోకం పోయేటటువంటి నష్టం కలగదు. భూమి మీద ఎందుకు భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే కారణం మనుషులందరూ కూడా భక్తిహీనులైపోయారు. మనుషులందరూ కూడా దేవుణ్ణి వెతకడం లేదు. మనుషులందరూ కూడా నీతి న్యాయములు వెతకడం లేదు. మనుషులందరూ కూడా నిజమైన దేవుణ్ణి వెతకడం లేదు. ఒక వాక్యాన్ని చదువుకున్నాం. మొదటి పేతురు 3:22 చదవండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వం ఉన్నాడు. యేసు ప్రభు. చూసారా? యేసు ప్రభు దేవదూతల మీద అధికారం పొంది ఉన్నాడు, భూమి మీద అధికారం పొంది ఉన్నాడు, పరలోకంలో అధికారం పొంది ఉన్నాడు. మత్తయి సువార్త 28:18 ఉంటది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి పరలోకమందును భూలోకమందును రాజులకు రాజు, సర్వాన్ని నడిపించేవాడు, ఏదైనా చేయగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చివరి దినాల్లో మనం కనుక ఈ చివరి దినాల్లో భక్తిహీనులు ఎక్కువ ఉంటారు, దుర్మార్గులు ఎక్కువ ఉంటారే తప్ప భక్తి పరులు ఎక్కువ ఉండరు. కనుక గుర్తుపెట్టుకోండి, ఒక మంచోడి మీదకి ముగ్గురు వెళ్తారు, ఒక మంచోడి మీదకి ముగ్గురు చెడ్డోళ్ళు వెళ్తారు. అవును, ఎందుకు ముగ్గురు అయ్యారు? ఎక్కువ మంది చెడ్డోళ్లే కాబట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో మనం చేయవలసిందల్లా దేవుడి వైపు చూస్తూ, వాక్యం వైపు చూస్తూ, నీతి న్యాయములుగా మనం బతకడం ఒక్కటే మనకు కావాలి. మనం మనుషుల్ని నమ్ముకోకూడదు, మనం రాజుల్ని నమ్ముకోకూడదు, మనం కులాన్ని నమ్మకూడదు, మనం దేవుడినే నమ్మాలి, మనం దేవుడి మీదే ఆధారపడాలి. కనుక మనుషులందరూ మోసం చేయడానికి మన దగ్గరకు వస్తారు, మనుషులందరూ సీటు కోసం మన దగ్గరకు వస్తారు, మనుషులందరూ వాళ్ళ స్వార్థం కోసం మన దగ్గరకు వస్తారే తప్ప నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి రారు, నీ కష్టాలు నా కష్టాలు తీర్చడానికి రారు, నీ పాపాలు నా పాపాలు తీయడానికి రాడు. యేసు ప్రభు ఒక్కడే నీ పాపాలు నా పాపాలు మోసినవాడు. యేసు ప్రభు ఒక్కడే నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టినవాడు. యేసు ప్రభు ఒక్కడే మనల్ని పరలోకం తీసుకెళ్ళిన వాడు. యేసు ప్రభు ఒక్కడే మనల్ని పవిత్రులుగా బ్రతికింపచేయవాడు. ఏమా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, రేపు మన దేశం మొత్తానికి కూడా ఎన్నిక జరుగుతుంది. ఈరోజు అంశము నీ రాజు ఎవరు? నీ రాజు ఎవరు? నువ్వు ఎలాంటి వాడిని నాకు రాజుగా ఈ ప్రభువాన్ని కోరుకుంటున్నావు, అలాంటి వాడిని నీకు ఇస్తాడు. జాగ్రత్త. నీ రాజు మంచోడైతే, నీ రాజు భక్తి పరుడైతే నీకు మేలు. నీ రాజు దుర్మార్గుడైతే నీకు బాధ, నీకు సమస్య. నీ రాజు భక్తిహీనుడైతే, యేసు ప్రభుని నమ్మని వాడైతే జాగ్రత్త. నువ్వు ఎవరిని ఎన్నుకోబోతున్నావు చూసుకో. యేసు ప్రభువుని నమ్మిన వాడినా, భక్తి పరున్నా, భక్తిహీనున్నా, దాన్ని బట్టే నీకుంటది. మన జీవితానికి నిర్ణయం మనమే ప్రతిఫలం పొందుతాం. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. మన జీవితంలో దేవుడికి విలువిస్తే, నేను ముగించేస్తున్నా 2 నిమిషాలు,
మన జీవితంలో దేవుడికి విలువిస్తే మన జీవితం మనశ్శాంతిగా హాయిగా ఉన్నదండి. ఉన్న నిజం చెప్తున్నాను. రోగాలు ఉన్నా, బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఏమున్నా ఆయనే చూసుకుంటాడులే. దానియేలుకి బాధ రాలేదా? వచ్చింది. షడ్రకు మేషకు బాధలు రాలేదా? వచ్చింది. వాళ్ళు రాజుల కాలంలో ఉన్నారు కదా, ఉన్నారు. అయినా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? రాజా, నువ్వు అనుకుంటున్నావేమో నేను నీకు నమస్కారం చేయకపోతే ఈ అగ్నిగుండంలో వేస్తావని. ఈ అగ్నిగుండములో నుంచి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నాడు. ఈ యొక్క సింహాల బోనులోంచి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు మాకున్నాడు. నువ్వెంత, నీ అధికారం ఎంత? మహా అయితే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఉంటే దేవుడు, ఉంచితే ఉంటావు, దేవుడు తీసేస్తే పోతావు. నువ్వేంటి మమ్మల్ని బెదిరించేది? నువ్వేంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని చెప్పి దానియేలు, షడ్రకు, మెషకు చక్రవర్తికి, ప్రధానులకు ఎదురు తిరిగారు. కారణం తెలుసా? దేవుడి మీద ఉన్నటువంటి బలం వాళ్ళకి. ఏ మనిషికి కూడా ఫోన్ వస్తుందా లేకపోతే నెట్ ఆపేసి ఓకేనా? కనుక దేవుడు మనకు రాజే ఉండాలి, ఒకటి. రెండోది, మనం దేవుణ్ణి ఏం కోరుకుంటామో అదే మన జీవితంలోకి దేవుడు అనుగ్రహిస్తాడు. మూడు, మనం ఎన్నుకోబోయే రాజు ఎలాంటి వాడో దాని ప్రభావం మన మీద పడుతుంది. జాగ్రత్త. ఇంకా మీరు రేపు వెళ్తారు. ఒక దైవజనుడుగా దైవ గ్రంథములో నుంచి ఏ పాయింట్ అయినా, ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత మాకుంటది. అందుకే ఫస్ట్ లో సమూయేలు దగ్గరికి జనం వెళ్ళారు. సమూయేలు గారు, మీరు పాస్టర్ గారు కదా, అయితే మాకు ఒక రాజును నియమించండి. జనాలు చూశారు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దేవుడిని కాదు ఇంకొక మనిషిని అడగడానికి వెళ్ళారు. అలాగే ఆ కాలంలో సౌలును అనుగ్రహించాడు, దేవుడు ఇచ్చేశాడు. నానా ఇబ్బందులు పడ్డారు. ఓకే, ఏ కాలంలోనైనా దైవభక్తి కలిగిన వాడు ఒకడో ఇద్దరు ఉంటారు. వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. జనాలను కొద్ది మంది ఉంటారు ఆయన నమ్మేవాళ్ళు, వాళ్ళ మేలు కోసం. నరకానికి తప్పింపబడే వాళ్ళు కొద్ది మంది ఉంటారు, వాళ్ళ మేలు కోసం. ఓకేనా? ఏంటదంటే దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో రాజుగా, పరిపాలకుడుగా, వాళ్లే రక్షణ పొందుతారు, వాళ్లే బాగుంటారు, వాళ్లే పరలోకం వెళ్తారు, వాళ్లే సాతాన్ని జయించగలరు, వాళ్లే పాపాన్ని జయించగలరు, వాళ్లే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బతకడానికి ఇష్టపడి దేవుడి చేత ఆశీర్వాదం పొందుతారు. ఇంకోటి, నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి. కాబట్టి ఆ ఎన్నుకునేది చూసుకో ఒకసారి. ఇతడు యేసు ప్రభుని నమ్మమంటాడా? అయితే వెయ్యి. ₹1,00,00,000 ఇచ్చినా నిన్ను చంపుతానన్నా దానియేలులాగా ధైర్యంగా ఉండవు, భయపడకో. షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా ధైర్యంగా ఉండవు. కత్తితో పొడుస్తానన్నా చనిపోయినా బతికించేవాడు నా దేవుడే. గన్నుతో కాల్స్తానన్నా చనిపోయినా బతికించేవాడు నా దేవుడు. నీకు గన్ను కావాలి, నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు. నా దేవుడు చనిపోయి మరణాన్ని గెలిచిన సజీవుడు. కనుక వేసే ముందు జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని కోరుకున్నారో, ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం వాళ్ళకు ఇబ్బంది అయిపోయింది. రాజు కావాలనుకున్నారు, నెబుకద్నెజర్ చేత పంపించాడు. భయంకరమైన బొడ్డు చాకిరి చేశారు ఫరో దగ్గర. ఇశ్రాయేలు ప్రజలు, నేను రాజుగా అవుతా, నువ్వు వద్దు, మాకు మనిషి కావాలి. మనిషి నీతిమంతుడా? మనిషి శాశ్వతంగా ఉండేవాడా? మనిషి మంచోడా? ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కోరుకుందాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కాపాడడానికి ఆయన ఉంటాడు. మనిషి ఎంతకాలం ఉంటాడు? ఈరోజు చచ్చిపోయాడు అనుకో, నీ సర్పంచ్, నీ ఎమ్మెల్యే, నీ ముఖ్యమంత్రి చచ్చిపోవాలా? ముఖ్యమంత్రి చచ్చిపోయారు లేదా? ప్రధానమంత్రి చచ్చిపోయారు లేదా? మరి వాళ్ళు ఇంకేం కాపాడతారు?
నా కులపోడు, నా మంత్రి, నా రాజు, నా పార్టీ అంటున్నావా? ఏ పార్టీ శాశ్వతం? యేసు ప్రభు యొక్క పార్టీ శాశ్వతం. ఓకేనా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క గ్రంథంలో నుంచి, దైవ గ్రంథంలో నుంచి భూమి మీద ఎలాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది దేవుడు నిర్ణయించాడు, ఇచ్చాడు. చూసారా? కాబట్టి మనం తీసుకునే నిర్ణయం మన జీవితం మీద పడుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితం మీద పడుతుంది. ఫస్ట్ లో నీకు ఏదైనా కొంచెం కష్టం అనిపించవచ్చు, ఫస్ట్ లో నీకు ఏదైనా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదైతే దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదైతే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఈ లోకంలో ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభు నమ్మితేనే మీరు రక్షణ పొందుతారు అని ఎవరైతే అంటారో వాళ్ళనే ఎన్నుకోండి. బయట మైకులో చెప్తున్నాను నేను, ఎక్కడో మూల చెప్పడంలో, మైకులో చెప్తున్నా. ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ద్వారానే రక్షణ అని చెప్తారో వాళ్ళనే ఎన్నుకోండి. చంపని, కొట్టని, తిట్టని ఏమన్నా చేసుకోరు. ఎందుకంటే చనిపోతే చావుకు భయపడేది బయట ఉన్న మనిషి కానీ చావుకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే నా దేవుడు, మన దేవుడు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. దేనికి భయపడుతున్నావు చెప్పు? ప్రాణానిక? నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? ఆలోచించుకో ఒకసారి. దేనికి భయపడుతున్నావు? రోగానికి, అనారోగ్యానిక? నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఎవడు? ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఎవరైతే దేవునికి సపోర్ట్ చేస్తారో వాళ్ళని మనం ఎన్నుకుంటే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎస్, నన్ను సపోర్ట్ చేసేవాడినే నా బిడ్డ కూడా కోరుతుంది. అర్థమైంది అనుకుంటాను. అందరికీ అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక.